మత్తయి సువార్త 22వ అధ్యాయాన్ని తీసి చదువుదాం. మనందరం కలిసి చదువుదాము. నేను చదువుతాను, దయచేసి మీరు నాతో పాటి మీరు ఒకవేళ ఏ భాషలో మీరు బైబిల్ చదివితే ఆ భాషలో నన్ను అనుకరించే ప్రయత్నం చేయండి. 22వ అధ్యాయం 1 నుంచి. యేసు వారికి ఉత్తరమిచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లనెను, పరలోక రాజ్యము తన కుమారుని పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి. ఆ తరువాత కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరచియున్నాను, ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడినవి, అంతయు సిద్ధముగా ఉన్నది. పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను. కానీ వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకును మరియొకడు తన వర్తకమునకు వెళ్ళిరి. తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరచి చంపిరి. కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణమును తగులబెట్టించెను. పట్టణము అన్నది మీరు అండర్లైన్ చేసుకోవాలి. ఈరోజు రాత్రి చెప్పబోయేటటువంటి ప్రధాన థీమ్ పట్టణము గుండా వెళుతుంది. మీ రాజమండ్రి పట్టణము, మేముండే హైదరాబాద్ పట్టణము లేకపోతే నగరము ఎలా ఉంటుందో అలా ఒక పట్టణం, దాన్ని మీరు అండర్లైన్ చేసుకోవాలి. అప్పుడతడు పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది కానీ పిలువబడిన వారు పాత్రులు కారు గనుక రాజమార్గములకు పోయి మీకు కనబడిన వారందరినీ పెండ్లి విందుకు పిలువుడని తన దాసులతో చెప్పెను. ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనబడిన వారిని అందరినీ పోగు చేసిరి గనుక విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లి శాల నిండెను. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకునని ఒకరిని చూచి, స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగూ వచ్చావు అని అడగగా వాడు మౌని అయి ఉండెను. అంతటా రాజు, వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పెను. కృపగలిగిన తండ్రి, నీ వాక్యము మా మధ్య చదివి వినిపింపబడుచుండగా మా హృదయములతో మీరు మాట్లాడునట్లు, మీ మాటలు మాత్రమే మా చెవులకు చేరునట్లు మీరు సహాయం చేయమని మా ప్రభువును మీ ప్రియకుమారుడును మా రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.